అనంతపురం జిల్లా సింగనమల మండలం శ్రీ రంగరాయల చెరువు కట్ట కింద ఆయకట్టు దాదాపుగా 4,500 ఎకరాల నుంచి 5,000 ఎకరాల వరి సాగు చేసినట్లు రైతులు తెలిపారు. ఒక ఎకరాకు దాదాపుగా 40,000 నుంచి 45,000 వరకు పెట్టుబడి వచ్చినట్టు తెలిపారు. పెట్టుబడికి తగ్గట్టే పంట దిగుబడి చాలా బాగుందని కూడా అన్నారు. అయితే సాగుకు తగ్గ గిట్టుబాటు ధర లేక సింగనమల మండల కేంద్రంలో జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఆరు బయట ధాన్యం మొత్తం నిల్వ చేశామని అన్నారు. ఇలా గిట్టుబాటు ధర లేక వరి ధాన్యం ఆరు బయట ఉంచడంతో వర్షాలు పడి వరి ధాన్యం మొత్తం తడిచిపోయి మొలకలు వస్తే మా పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దళారులు ఒక కింటా 1300 నుంచి 1400 రూపాయలు మాత్రమే ధర ఇస్తామని చెప్పడంతో రైతు కళ్ళల్లో నీళ్లు తిరిగాయని అన్నారు. కుటుంబ సభ్యులమంతా 4 నెలలు ఎంతో కష్టపడి వరి పంట సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సింగనమల రైతులు తెలిపారు. సింగనమల గ్రామము ఇట్లా ఆరు బయట ఒడ్లు ఎండబోసుకొని కూర్చున్నాము. వర్షాలు వస్తాయని దిగులు, గిట్టుబాటు ధర లేక దిగులు వేసుకుంటూ కూర్చున్నాము. సో ఈ రెండు అమ్మాలంటే కూడా బరువుగా లేదు. ఈ దళారులకు పోయి వాళ్ళు 12కి ఇస్తావా 12కి ఇస్తావా అని వస్తారు. ఒక కింటా 13కి ఇస్తావా 12కి ఇస్తావని వస్తున్నారు. మాకు వచ్చేది 1,20,000 రూపాయలు 2 ముక్కలు ఎకరాకి ఖర్చు వచ్చింది. మరి ఇప్పుడు ఎట్లా చేయమంటారు? ఏమన్నా తాగాల మేము. మా గిట్టుబాటు ధర కల్పించి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. ఇదంతా అమ్మినా కూడా నాకు 60,000-70,000 ఇచ్చేది. నా పెట్టుబడికే 50,000 తక్కువ వచ్చింది. నా కష్టం అక్కడ వల్ల 4 ఏళ్ళు చదువు పిల్లలు కష్టపడి చేసి వృధా అయిపోయి నూనె కొట్టుకుంటూ ఇంటికి పోతాను. ఈరోజు సింగనమల రంగరాయ చెరువు కట్ట కింద వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. పంట పొలాలు చేతికొచ్చినాయి. పంటలు తెచ్చి ఇక్కడ గ్రౌండ్లో పోసుకున్నారు. ఈ ధాన్యానికి భద్రత అనేది ఎక్కడా లేదు. చూడండి, 1000 ఎకరాల్లో ధాన్యం తెచ్చి పోసుకున్నారు. ఈరోజు గవర్నమెంట్ గోడంలో ఉన్నాయి. గోడంలో లేక తోలుకొనన్నా ఆ రైతులకు కొద్ది భరోసా కల్పించైతే బాగుండేది. దాంతోపాటు గిట్టుబాటు ధర తెచ్చి గవర్నమెంటే కొని రైతులకు న్యాయం చేస్తే బాగుంటుందనే ఆలోచనలో రైతులు అందరం ఉన్నాం. చూడండి ఒకసారి కుప్పలు, ఈ కుప్పలకు వర్షం వస్తే ఆ ధాన్యం పరిస్థితి ఎట్లా ఉంటుంది చూస్తానమ్మను. వానలకు కొట్టుకొని పోయి మొలకలు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు కానీ, నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ, మంత్రులు కానీ తక్షణమే స్పందించి రైతులను ఆదుకొని వీళ్లకు భరోసా కల్పించి గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం చర్యలు లేకపోవడం వల్ల దళారులు, వ్యాపారస్తులు వచ్చి ఇష్టానుసారం రేటు కింటాకు వచ్చి 1300, 1400తో ఈ రైతుల్ని కొంటాము అని చెప్పి రైతుల దగ్గర రావడం జరుగుతుంది. ఈ విధంగా కొంటే దాదాపు ఒక ఎకరాకు వచ్చి 40 నుంచి 45,000 వరకు హెక్టార్కు ఖర్చు అయింది. ఈరోజు చూస్తే ఒక్కొక్క ఎకరాకు 30, 28, 35 ప్యాకెట్ అవుతాయి. కానీ ఇప్పుడు అదే లెక్క ప్రకారంగా చూసుకుంటే ఎకరాకు అయిన ఖర్చు ఈ ఎకరా ధాన్యం డబ్బులో సరిపోతాయా రైతుకి? అందుకే దయచేసి గవర్నమెంట్ కూడా రైతుల దగ్గరికి వచ్చి గిట్టుబాటు ధర కల్పించి ఆ రైతులను ఆదుకొని ఈ దళారీ వ్యవస్థను నిర్మూలన చేయాలని మేము రైతులుగా, వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాను.